మీడియా మిత్రులకు నమస్కారం. ఈ యొక్క సమావేశానికి ప్రెస్ మీటింగ్ ముఖ్య ఉద్దేశం మరి రాత్రి జరిగిన సంఘటన ఇంచుమించుగా మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే గత 3 నెలల నుంచి బాలినేని గారి యొక్క కోడలు ఒక సైడు, వారి సతీమణి మరొక సైడు, అలాగే మరి ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తూ ప్రతి డివిజన్కి తిరగడం జరుగుతుంది. మరి ఏ డివిజన్లో తిరిగినా కూడా వారికి ప్రజలందరూ కూడా మరి బ్రహ్మరథం పడుతున్నారు. మేము రోజు రోజుకి కూడా ఒక పక్క సిద్ధం సభలు, మరొక పక్క ప్రతి డివిజన్లో మరి యొక్క ఆ నాయకులు కానివ్వండి, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థులు కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి, అన్ని చోట్ల కూడా మరి క్యాంపెయినింగ్ చేసుకుంటున్నారు. మరి గ్రాఫ్ పెరుగుతుంది, మాకు ఎన్ని సీట్లు వస్తాయని మేము ఆనందంలో మరి ముందుకు పోతూ ఉంటే మరి నిన్న చాలా దురదృష్టకరమైన సంఘటన జరగడం మనకు అందరికీ తెలుసు. ఒంగోలు ప్రజానీకానికి ఔరా అని ముక్కును వేలేసుకునే విధంగా అసలు ఏమిటి ఇంత విషం చిమ్ముతున్నారు మరి యొక్క ప్రతిపక్ష టీడీపీ వాళ్ళు, ఇలా ఎందుకు జరుగుతుంది? గతంలో మరి 5 సంవత్సరాలు వెనకపోయినట్లయితే కమ్మపాలెం సంఘటన ఎవరు కూడా మర్చిపోలేదు. ఎందుకంటే ఒక పార్టీ ఆఫీస్ని ఓపెనింగ్ కోసమని వెళ్ళడానికి అడ్డుకొని తర్వాత మరి ఎంతమంది మీద లాఠీ చార్జ్ చేపించి ఎంతమందిని మరి పోలీస్ స్టేషన్లో పెట్టి ఎంతమందిని హింసించారు, మేము ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే ఉంటూ మరి ఎన్ని కేసులు పెట్టారు అనే విషయాన్ని ప్రజలందరికీ మర్చిపోకముందే మళ్ళీ ఎలక్షన్ వచ్చిందంటే చాలు మరి టీడీపీ వాళ్ళు ఏదో ఒక రకంగా ఇలాంటి పనులు చేస్తూ మరి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసే విధంగా ఈ యొక్క సంఘటనలు చేయడం అనేది మళ్ళీ వాళ్ళ గ్రాఫ్లు పడిపోవడానికా, లేకపోతే ఓడిపోతున్నాము కాబట్టి ఏదో ఒక రకంగా మరి మనం ఇలాంటివి చేసినట్లయితే మరి వాళ్ళు గ్రాఫ్ పెంచుకుంటారని ఒకళ్ళు ఊహించుకున్నారా? లేదంటే ఇక ఓడిపోతున్నాం కాబట్టి ప్రజల్లో ఏదో 4 రోజులు నానితే బాగుంటుందని అనుకున్నారు, తెలియదు. కానీ మరి కావ్య అనే పేరు ఈ రోజున అందరిలోనూ కూడా ఒక మంచి అమ్మాయిగా, అలాగనే మంచి స్టార్ క్యాంపెయినర్గా మరి అందరు ప్రజల్లో దూసుకుపోతూ ఒక మంచి పేరు తెచ్చుకుంటూ ప్రతి ఇంటిని కూడా తన చిరునవ్వుతో మరి పలకరిస్తూ ఓటు అడుగుతున్న క్రమంలో మరి నిన్న మనకు తెలుసు 37 డివిజన్కి వెళ్ళడం, మరి రోజు వెళ్ళే విధంగానే మరి వెళితే మరి అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి మరి నాయకులు, ముఖ్యంగా ఈ చప్పిడి ఈ చప్పిడి ప్రభావతి అనే అమ్మాయి అసలు తను ఉండేది ఒక అపార్ట్మెంట్లో మరి 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు ఉంటాయి. ప్రతి ఫ్లోర్లో 2 గాను ఉండొచ్చు. మరి ఎన్ని ఫ్లోర్కి 4 అయితే 4 ఇళ్ళు ఉంటాయి. మరి 4 ఫ్లోర్లు మరి ఎన్ని ఇళ్ళు ఉన్నాయో వాళ్ళకే తెలియాలి. కానీ తను మాత్రం గేట్ దగ్గర, అంటే వాంటెడ్గా గేట్ దగ్గరే ఉంటూ గేటు మూసి, అలాగనే మరి చైన్ వేసి దానికి లాక్ వేసి అక్కడే కుర్చీ వేసుకొని ఆ కుర్చీ కింద కారపో డబ్బా పెట్టుకొని మరి వీళ్ళు వస్తున్నారని తెలియకపోతే, వాంటెడ్గా గొడవ పెట్టాలని అనుకోకపోతే మరి ఎందుకు ఆ రకమైన ప్రక్రియ చేయాలి? అపార్ట్మెంట్ రామదైతే కాదు కదా. ఒకవేళ తనకి కనుక వీళ్ళు రావడం ఇష్టం లేకపోతే పక్కకి వెళ్ళిపోవాలి, మా దగ్గర రావద్దని చెప్తే అయిపోతుంది. అలా కాకుండా అసలు టోటల్గా గేటే వేయడంలో ఆంతర్యం ఏమిటి? తను పోనీ సొంత ఇల్లా? తను కూడా 2 నెలల ముందే ఆ ఇంటికి రావడం జరిగింది. మళ్ళీ వాళ్ళ హస్బెండ్ బాధ్యత గల పోలీసు ఏమి కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ అని తెలుస్తుంది. మరి మరి ఇంట్లో ఉంటూ వచ్చిపోయే వాళ్ళని రానివ్వకుండా మరి గేటు కాపులా పెట్టారా? ఎందుకు వీళ్ళు రానివ్వలేదు? అయినప్పటికీ కూడా కావ్యతో వచ్చిన అందరూ కూడా సరే వద్దనంగానే సారీ అని చెప్పి ముందుకు వెళ్ళడం, మళ్ళీ వెళ్ళి అదే లైన్ నుంచి మళ్ళీ వెనక్కి రావడం మనకు అందరికీ తెలుసు. అట్లా వచ్చిన తర్వాత మరి అప్పటికి కూడా అక్కడ ఏమైతే రాజీనామా చేసిన వాలంటీర్ ఉన్నారో ఆ వాలంటీర్ని నువ్వు వాలంటీరు అనే ఫోటో తీయడం, ఆ అమ్మాయి అనిందంట, నా ఫోటో నువ్వు తీయడం ఎందుకు, నేను సెల్ఫీ తీసేస్తాను. నా అమ్మాయి ఫోన్ తీసుకొని సెల్ఫీ తీసుకొని అమ్మాయికి ఇచ్చింది. అంటే ఎందుకంటే ఆల్రెడీ రిజైన్ చేసింది. అంటే అంత వాంటెడ్గా ఎవరున్నారు ఎవరు లేదు అంత ఇదిగా చూడాల్సినంత అవసరం ఏంటి? సరే ఒకవేళ నువ్వు బాధ్యతకి వెళ్తే అడిగి వదిలేసి సరిపోతుంది కదా. అసలు అల్గాజనం అనే పదం వాడిందా లేదా? అలాగనే కావ్యశ్రీని వాసుగారి యొక్క కోడల్ని మరి అబ్యూజ్ లాంగ్వేజ్ అంటే బూతి మాటలు మాట్లాడిందా లేదా? అక్కడ ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేయమని మేము ఇప్పుడే మరి ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఏమీ లేకుండా అమ్మాయి మీద పడి తను హాని చేయాలని చూసారా లేదా అనే విషయాన్ని నిజంగా మీరు ఎంక్వైరీ చేయండి. మీ పోలీసులు కూడా మేము అభ్యర్థిస్తున్నాము, ఎంక్వైరీ చేయండి.
అది కాదు అని అంటే ఎందుకు అమ్మాయి బట్టలు చిరిగిపోని అని చెప్పి ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ రకంగా తన మీద దాడి చేయకపోతే, అబ్యూజ్డ్ లాంగ్వేజ్ వాడకపోతే ఎప్పుడైనా సరే ఈ 3 నెలల్లో జరగంది. లేకపోతే వాసు గారు గెలిచిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఎవరి మీద ఏ రకమైన అక్రమ కేసులు పెట్టారా? ఒకసారి మీరు చరిత్రలోకి వెళ్ళండి. ఈ 5 ఏళ్లలో కనీసం కమ్మపాలెం యొక్క సంఘటన కనుక మేము కనుక చేసినట్లయితే మరి ఇదే ప్రతిపక్ష నాయకుడు ఊరుకుండేవాడా? ఈరోజు మరి లోకేష్ బాబు తిరుగుతున్నాడు, నేను రెడ్ బుక్ పెట్టుకొని తిరుగుతున్నాను, మొత్తం ఎవరెవరు ఏమేమి చేస్తాను మీ అన్ని మీ చిట్టాలన్నీ ఇందులో రాస్తున్నాను, మేము అదిగాను రాగానే సరే మీ సంగతి తెలుస్తామని చెప్తున్నారు. కానీ వాసు గారు ఎప్పుడు అలా చెప్పారా? అలా చేశారా? ఎవరి మీదైనా సరే ప్రతీకారం తీర్చుకున్నారా? ఇవేమీ లేవు. వారు ఎప్పుడు కూడా సామ్యుడు, 10 మందికి కూడా సహాయం చేసే మనస్తత్వం గలవాడు కనుక ఏ రోజు కూడా ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు చేయలేదు. కానీ మరి ఈరోజు మళ్ళీ ఎలక్షన్ స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ మీరు ఇదే ప్రక్రియ మరి మొదలుపెట్టారు అంటే అది మీ పతనానికి నాంది కాదా అని చెప్పేసి మేము అడుగుతున్నాము. అసలు ఇంటింటికి వెళ్ళేటప్పుడు మీ తరపు మీ పార్టీ వాళ్ళు అంతమంది అక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి? వీళ్ళు క్యాంపెయినింగ్ చేస్తున్నారు, వీళ్ళ తరపు ఒక 10 మందో ఒక 20 మందో ఉన్నారు. మరి ఇంత ఒక 10 మినిట్స్లో కానివ్వండి, ఒక 5 మినిట్స్లో అంతమంది ఒకేసారి గుమ్ముగూడి మరి మూకుమ్మడిగా దాడి చేయడానికి గల కారణం ఏంటి? మీరు నిజంగా వాంటెడ్గా చేయలేదనడానికి నిదర్శనం ఏమిటి? మరి కొట్టుకునే టైంలో మీరు అబ్యూసివ్ లాంగ్వేజ్ వాడినప్పుడు అందులోకి ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ మినిస్టర్ యొక్క కోడల్ని అంటే ఎవరన్నా ఊరుకుంటారా? అలాగే అక్కడ ఎస్సీ ఎస్టీ పిల్లలు వాళ్ళు వాలంటీర్లుగా ఉంటున్నారు. ఒక అమ్మాయి ప్రెగ్నెంట్, అమ్మాయి 12 సంవత్సరాలు అయిందంటే మ్యారేజ్ అయ్యి ఫస్ట్ ప్రెగ్నెన్సీ. మరి ఆ టైంలో అమ్మాయిని నెట్టడం అది ఎంతవరకు కరెక్టు? అలాగే ఇంకొక అమ్మాయి సర్జరీ చేయించుకొని ఉందంటే డెలివరీ అయ్యి 4వ మంత్ అంట. మరి అమ్మాయి మీద కూడా దాడి చేయడం జరిగింది. అలాగే అడ్డం వచ్చిన వాళ్ళ మీద నెట్టేశారు. ఒక అబ్బాయికి అయితే చెయ్యి ఎరిగింది. హాస్పిటల్లో ఉన్న వాళ్ళు కూడా వదలలేదు. అక్కడికి వెళ్ళి కూడా మా దగ్గర వీడియోస్ ఉన్నాయండి, మేము ఎస్పీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. మరి హాస్పిటల్లో ఉన్న వాళ్ళని కూడా బెదిరించారా లేదా ఇవన్నీ కూడా ఎంక్వైరీ తేలుతుంది. అలాగనే మరి మాకు ఎస్పీ గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, అలాగే మేము ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా పోదలుచుకున్నాం. కాబట్టి మీరు ఏదైనా సరే న్యాయమే మేము అడుగుతున్నాం. అన్యాయంగా మేము ఎవరి మీద కేసులు పెట్టడానికి మేము ముందుకైతే పోలేదు. ఆ ఎస్సీ ఎస్టీ పిల్లల్ని మీరు తిట్టారా లేదా? అలాగనే బూత్ మాటలు మాట్లాడారా లేదా? నిజంగా అది మీరు ఖచ్చితంగా మరి న్యాయమైనట్లయితే మీరు చూస్తున్న కొన్ని వీడియోస్ మనం చూసినట్లయితే మరి అమ్మాయి ఎంత దారుణంగా మాట్లాడుతుందంటే, ప్రభావతి అని అమ్మాయి చెప్పడే ప్రభావతి అంట, ఎంత దారుణంగా మాట్లాడుతుందంటే మరి ఏంటి వైసీపీ నా కొడకల్లారా ఏమిటి? అదేం పదమాలండి? అసలు మామూలుగానే అంత రెచ్చిపోయి మాట్లాడుతున్నానంటే మరి ఎవరూ లేనప్పుడు ఇంకా ఎంత దారుణంగా మాట్లాడి ఉంటుందో ఎందుకు మీరు ఊహించలేకపోతున్నారు? ప్రజానీకం తెలుసుకోలేకుండా ఉన్నారా? అంత అమాయకంగా ఎవరున్నారు ఈ రోజుల్లో అనే విషయాన్ని మరి మేము ముందుకు తీసుకెళ్తున్నాము. అలాగనే జనార్దన్ గారు ఒక మాట మాట్లాడారు, ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం. ఎంత నీచమైన మాట అండి అది! ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసినట్లయితే ఆయన 6 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఉండేవాళ్ళ. ఒక్కసారి మీరు ఎమ్మెల్యే అయినందుకే మీరు ఇన్ని రకాలుగా నీచ రాజకీయాలు చేస్తూ ప్రజలందరి యొక్క మరి మీ ప్రజలందరి యొక్క మన్నను మరి మా వాసు గారు పొందుతూ ఉంటే మరి మీరు ఒక్కసారి వన్ టైం ఎమ్మెల్యేగా ఉంటేనే మరి మీరు ఇన్ని రకాలుగా మరి ప్రజలు రెచ్చగొట్టి మీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ రెచ్చగొట్టి మరి వీళ్ళ మీదకి నెట్టి తద్వారాగా మరి ఏదో ఒక రకంగా మీరు లబ్ధి పొందడానికి మాట్లాడడం కానీ అనుకోవడం కానీ ఎంతవరకు కరెక్టు? ఇవన్నీ కూడా మేము మీకు మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు. నిజాలు తెలుసుకోండి. అసలు ఎవరు ముందు దాడికి దిగారు, ఎవరు ముందు నోరు జారారు? మరి ఒక ఎమ్మెల్యే కోడల్ని ఆ రకంగా అంటే ఊరుకుంటారా? ముందు మీ కార్యకర్తలను మీరు నోరు అదుపులో పెట్టుకోమని చెప్పండి. అది కరెక్ట్ తప్ప దెబ్బ తగిలిందంటే ఇద్దరు మనుషులు మరి హాస్పిటలైజ్ అయ్యారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు వాళ్ళ గురించి ఏమన్నా మంచి మాటలు మాట్లాడారా? నిజంగా మీరు వాళ్ళ గురించి వాకప్ చేశారా? ఏమీ లేదు. అక్కడ కూడా బెదిరిస్తున్నారు. అంటే ఈ రకంగా ఎన్నాళ్ళు బెదిరిస్తారు? ఎవరు బెదిరిపోతారు? ప్రతి ఒక్కరికి కూడా మరి ఉచ్చ నీచాలు లేకుండా అంత నోరు అదుపులో పెట్టుకోకుండా ఏదో ఒకటి మాట్లాడితే ఊరుకుంటే మాత్రం ఎవరైతే ఊరుకోరండి. అందులో కూడా ఎవరికైనా సరే మన కుటుంబ సభ్యులు ఒకనాడే మీకు తెలుసు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ మదర్ని మరి టీడీపీ వాళ్ళు తిట్టినందుకు పవన్ కళ్యాణ్ ఎంతగా రెచ్చిపోయాడో తెలుసు. ప్రతి ఒక్కళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, వాళ్ళ బంధువులు కానివ్వండి, మరి అత్తమామలు కానివ్వండి, కొడుకు వాళ్ళు ఎవరైనా సరే ఎవరికి వాళ్ళ బంధువులు వాళ్ళు ఎక్కువే. కాబట్టి ఈ రకంగా మరి వాసు గారు వాళ్ళ యొక్క కోడల్ని మరి నీచంగా మాట్లాడతాం కానీ కూడా వచ్చినటువంటి కార్యకర్తల్ని మరి నీచంగా మాట్లాడతాం కానివ్వండి, దానికి అది ఖచ్చితంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం జరపడానికి ముఖ్య కారణం నిన్న సాయంత్రం 37వ డివిజన్లో క్యాంపెయిన్కి వెళ్ళాము.
క్యాంపెయిన్ 2 రోజులు ఇండి జరుగుతోంది. సుజాత నగర్ అంతా మొన్న అయిపోయింది. నిన్న సాయంత్రం సమతా నగర్ 1వ లైన్ నుంచి స్టార్ట్ చేసాం. ప్రతిరోజు 2 టీములుగా ఏర్పడి కావ్యమ్మ ఒక టీము, సచమ్మ ఒక టీముగా ఏర్పడి మేము క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. సుజాత నగర్ అంతా అయిపోయింది. 11th లైన్ వరకు అయిపోయిన తర్వాత సమతా నగర్ 1వ లైన్ స్టార్ట్ చేసాం. సచమ్మ గారు రావడం ఒక 10 నిమిషాలు ఆలస్యం అవడం వల్ల కావ్యమ్మతో వెళ్ళాను నేను. 1వ లైన్లో 2 ఇళ్ళు అయిపోయిన తర్వాత 3వ ఇల్లు అపార్ట్మెంట్ వచ్చింది. అపార్ట్మెంట్ వచ్చినప్పుడు అపార్ట్మెంట్ దగ్గరికి ఇద్దరం వెళ్ళాం. కావ్యమ్మ నేను వెళ్ళిన తర్వాత ఆవిడ పేరేంటి చప్పిడి ప్రభావతి అంట. అడ్డంగా గేట్ వేసేసి గేట్కి గడేసేసి గడ ఎదురుగా కుర్చీ పెట్టుకొని కూర్చుంది. తలుపు తీయండమ్మా లోపలికి వెళ్ళాలి అంటే రావడానికి వీల్లేదంది. సరే వాలంటీర్ని పిలిచి తీయించండి అమ్మ తలుపు, తను ఒక్కతే కాదు కదా ఇంకా పైన ఉన్నారు అని చెప్పి, సరే ఏందో కొంచెం తేడాగా ఉందేమని మేము పైకి వెళ్ళిపోయి మిగతా 4 ఇళ్ళు మేము క్యాంపెయిన్ చేసుకొని మళ్ళీ తిరిగి అదే రోడ్లో రావడానికి వచ్చేసరికి గేట్ తీసి ఉంటే వీళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. ఈలోపు మేము సచమ్మ వచ్చేసింది, మేము వచ్చేసాము. ఈలోపు కావ్యమ్మని గందరగోళం చేసింది. ఆమె డ్రెస్ పట్టుకుని లాగి ఆడపిల్లని నానా హింస చెప్పెట్టి ఆ అమ్మాయిని అబ్యూజ్ వాడు. ఆమె నోరు చప్పిడి ప్రభావతి అని ఆమె నోరు ఘోరంగా తయారైంది. ఆ అమ్మాయిని తిట్టిన తిట్లకి ఇంక పిల్లలకి కోపం రాదండి. ఆడపిల్లని అన్ని మాటలు మాట్లాడి ఆమె బట్టలు చింపితే ఎవరికైనా కోపం రాదా? ఈరోజు ఎవరైనా సరే ఆడపిల్లని ఎవరైనా ఒక మాట అంటే మన ఇంట్లో ఆడపిల్లల్ని ఎవరైనా ఊరుకుంటామా? అలా కూడా కాదు. అప్పటికి ఆ అమ్మాయి పాపం చెప్పకుండా వెళ్ళిపోయింది. సరే అయిపోయింది. మేము వచ్చిన తర్వాత కూడా ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అమ్మ చప్పిడి ప్రభావతి అంట ఆవిడ పేరు. ఇంతవరకు నువ్వెవరో కూడా నాకు తెలీదు. నేను ఏ రోజైనా చూసావా మమ్మల్ని? ప్రతి ఒక్కళ్ళని నానా దుర్భాషలు ఆడుతుంది. నిన్నటికి పొద్దున ప్రెస్ మీట్ పెట్టింది. అందరినీ నా కొడకల్లారా అంటుంది. వైసీపీ నా కొడకల్లారా, వైసీపీ గుండాలారా, వైసీపీ మూకల్లారా అంటుంది. మా హస్బెండ్ని గోలి తిరుపతిరావు అంట. ఒరే గోలి తిరుపతిరావు నా కొడక అంటుంది. ఏం తల్లి ఎంతమంది కొడుకులు ఉన్నారు నీకు ఒంగోలులో? ఏం మాట్లాడుతున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఒక ఆడపిల్లవి నువ్వు కూడా మాట్లాడుతున్నావా? నీకు భర్త పిల్లలు ఇద్దరు ఉన్నారు. నీ పిల్లల్ని నీ భర్తని ఎవరన్నా మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా? నేను ఈరోజు చూస్తున్నాను, ఒక్కసారి వినండి మీరు. మొత్తం వాళ్ళు ముందుగానే అల్టిమేట్గా ప్రిపేర్ అయి ఉన్నారు. లేకపోతే వెంటనే మెసేజ్ ఇస్తుంది, వీడియోకి మెసేజ్ ఇచ్చేస్తుంది. ఈ వైసీపీ వాళ్ళు ఎవరికి ఓట్లు వేయద్దు, మనందరం కలిసి ఈ దుష్ట ప్రభుత్వాన్ని అంతం చేయాలంటే టీడీపీ ప్రభుత్వానికి ఓట్లేయండి. నీకు అభిమానం ఉంటే నీ టీడీపీకి చుట్టూ తిరుగు, నెత్తినేసుకుని తిరుగు. కాదనేది ఎవరు? ఇంటికి వచ్చినందుకు మా అభిమానం ప్రకారం మేము వచ్చాం. మా సందర్భం ప్రకారం అందరినీ కలవాలి కాబట్టి పద్ధతిగా మేము వచ్చాం. ఇంటింటికి ఓట్లు అడుగుతున్నాం. అందరూ హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు. దాన్ని తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. దాన్ని ఎలా బ్రేక్ చేయాలా అనే దీంట్లోనే ఉన్నారు. అందరూ బ్రేక్ చేయాలి, వీళ్ళని సుజాత నగర్లో తిరగనీయకుండా చేయాలి అని. అక్కడ వర్కులు సమంగా జరగలేదు. కొన్ని పొరపాట్లు జరగడం వల్ల అక్కడ కార్పొరేటర్ సక్రమంగా వర్క్ చేయడంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము చెప్పుకుంటున్నాం, తిరుగుతున్నాం. ప్రతి ఇంట్లో రిసీవ్ చేసుకుంటున్నారు. అమ్మాయి పని చెయ్యలేదంటున్నారు, మేము చేయిస్తాము, ఇంతకుముందు ఈ తప్పులు జరగవని ప్రతి ఒక్కరికి చెప్పుకొని రాగలుగుతున్నాం. మేము ఆ పాజిటివ్ని వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఒక్కసారి వినండి. నువ్వు మొగాది అయితే రారా నా కొడుకుల మీదకి వచ్చి చంపరా. నువ్వు నీ కొడుకులు ఉంటారేమో నేను చూస్తాను. లంచా కొడక మమ్మల్ని లేకుండా చేయాలనుకుంటున్నావరా? నువ్వు ఎంతమంది వైసీపీ నా కొడుకులు వస్తారా? జగన్ రాక్షసు అంతం అవ్వాలంటే వైసీపీకి ఒక ఓటు పడదు రాష్ట్రంలో ఎక్కడా కూడా. లేకుండా చేయాలనుకుంటున్నావరా? నువ్వు ఎంతమంది వైసీపీ నా కొడుకులు వస్తారా? జగన్ రాక్షసు అంతం అవ్వాలంటే వైసీపీకి ఒక ఓటు పడదు రాష్ట్రంలో ఎక్కడా కూడా. అరే ఓరే అని ఇందులోనే మాట్లాడుతున్నది, బూత్ మాటలు ఇందులోనే మాట్లాడుతున్నారు. ఇంకా మీకు ఏం చూపించాలి? నీ కొడుకుల సంగతి నీ సంగతి చూస్తాను రా అంటుంది. ఏ రోజైనా నువ్వు అసలు తెలుసమ్మా? ఆడదానివి కదా, ఎలా మాట్లాడాలో తెలియదా నీకు? సభ్యత సంస్కారంతో మాట్లాడండి అమ్మా. మాట్లాడదలుచుకుంటే మీకు అభిమానం ఉంటే మీ టీడీపీని నెత్తినెక్కించుకొని తిరగండి. మేము కాదనట్లేదు. మీ నాయకుడు చెప్తున్నాడు కదా, ఆడవాళ్ళని ఎదురేసుకుని తిరుగుతున్నారు, ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసుకుంటున్నారు అని. ఆడవాళ్ళంటే అంత హీనమయ్యా మీకు? 50% ఆడవాళ్ళు ఉన్నప్పుడు మేమందరం రామా? కార్పొరేషన్లో 50% కార్పొరేటర్లు ఉన్నాం, మేము రామా? 50%, 90% మనమే ఉన్నాం. మేమే ఉన్నాం. మరి రామా? మా అందరినీ కించపరిచినట్టుగా ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని మా వాసనని తిడుతున్నారు అంటే మీకు అర్థం ఉండాలిగా. మీ పక్కన లేరు ఆడవాళ్ళు? వాళ్ళు కాదు ఆడవాళ్ళు? పని మీరేమనుకుంటున్నారో నాకైతే తెలియదు, కానీ నేను అడుగుతున్నాను. ఆడవాళ్ళంతా మీరు వస్తే రావట్లేదా మీ పక్కన? వాళ్ళందరూ ఆడవాళ్ళు కాదా? ఇంకొకసారి ఆ మాట్లాడేటప్పుడు తెలుసుకోండి. ఇంతవరకు నేను ఎప్పుడు ఇంత పరుషంగా మాట్లాడింది లేదు, రాలేదు కూడా. నాకు ఆ లాంగ్వేజ్ రావట్లేదు, కానీ బాధేస్తుంది.
ఎప్పుడు ముందుకు రాని నన్ను నా ఫ్యామిలీని కూడా బయటికి తీసుకొచ్చి మాట్లాడుతున్నారు అంటే నిజంగా కోపం కాదు, బాధతో మాట్లాడుతున్నాను ఈ మాట. నా పిల్లలు తెలుసా ఎవరికన్నా? నీ పిల్లల సంగతి చూస్తాను, నీ మొగుడు సంగతి చూస్తాను, చంపుతాం దారా నా కొడక అని మాట్లాడుతుంది. ఎంతమంది కొడుకులారా తల్లి నీకు ఒంగోలులో? సుజాత నగర్ మొత్తం నీ కొడుకులేనా? ఏం మాట్లాడుతున్నావు అసలు? నీ భర్త ఒక బాధ్యతాయుతమైన పోలీస్ వృత్తిలో ఉన్నాడు, నువ్వు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? అప్పటికప్పుడు మొత్తాన్ని కొట్టి గొడవ చేసింది కాక క్యాంపెయిన్ ఆపేసి వచ్చేసిన తర్వాత మొత్తం ప్రెస్ మీట్ పెట్టుకుని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అల్లుకున్నారు. మావి కథలంట, మా అంతా యాక్షన్ చేస్తున్నారు వాళ్ళు. బాలినేని శ్రీనివాసరెడ్డి యాక్షన్ చేస్తున్నాడు, కూర్చొని సూక్తి ముక్తాలు చెబుతున్నాడు ఇప్పుడు దామసాని జనార్దన్ గారు. వినండి, తెలుసుకోండి, ప్రజలంతా తెలుసుకోండి, ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకోండి. ఇంతవరకు నేను ప్రత్యక్షంగా ఎప్పుడు చూడలేదు, పరోక్షంగా చూసి క్యాంపెయినింగ్ ఎలా ఉంటుందేమో అనుకున్నాను. ఈరోజు నేను ప్రత్యక్షంగా చూశాను ఇంత ఘోరంగా ఉంటుందని. ఎక్కడో 2 బజార్లు అవతరున్నాం నేను, మా వారు, సత్యమ్మ అందరం. అప్పుడు వాళ్ళు కొట్టుకున్నారని తెలిసి బయటికి తీయడానికి వచ్చారు. నేనైతే అక్కడే ఉన్నాను. మా మీద కూడా కేసు పెట్టారు. ఓకే, నేను కాదనట్లేదు, కనీసం నిజం తెలియాలి కదా ఏం జరుగుతుంది అనేది కూడా. మీరు ఏది చెప్తే అది చెప్పుకొని మీ నోటికి వచ్చింది మాట్లాడుకుంటే నిజాలు అయిపోవు. ప్రజలు ఉన్నారు, తెలుసుకుంటారు, ప్రతి ఒక్కళ్ళు ఆలోచించగలరు. జనాలు ఎప్పుడు తెలియలేని వాళ్ళు కాదు. మీరు చెప్తే నమ్మడానికి ఏదైతే జరగడానికి మీలో భయం మొదలైంది. ఓడిపోతామన్న ఓటమి భయంతో మీరు ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. మానుకోండి. ఎవరు ఎవరిని ఓడించలేరు, ప్రజలు మాత్రమే ఓడించగలుగుతారు. ప్రజల తీర్పు త్వరలోనే ఉంటుంది. 2 నెలలు ఆగండి, మీ సంగతి తెలుస్తామని బెదిరిస్తున్నారు. చూద్దాం, 2 నెలలు ఆగండి, ప్రజల తీర్పు ఎలా ఉంటుందో చూద్దాం. ప్రజల తీర్పుని బట్టే అప్పుడే మాట్లాడుకుందాం. కాకపోతే అప్పటి వరకు మీరు ఇలాంటి హింసా రాజకీయం చేయాలని మాత్రం చూడొద్దు. చూస్తూ ఎవరు ఊరుకోరు. ఈరోజు ప్రముఖంగా నేను అనేది జరుగుతుంది. మీరు ఎంతోమందిని స్టార్ క్యాంపెయినర్లుగా పెట్టుకుంటున్నారు, కానీ మా సంక్షేమ పథకాలు తీసుకున్నటువంటి పేద ప్రజలు, మా బాలినేని కోడలైనటువంటి కావ్యమ్మ గారే మాకు స్టార్ క్యాంపెయినర్గా ఉన్న తరుణంలో ఓర్చుకోలేక తట్టుకోలేక గత 2 రోజుల క్రితం కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి అలియాస్ వాసన్న అంత సౌమ్యుడు రాష్ట్రంలో వెతికినా కూడా దొరకడు అన్న మాటని ప్రత్యేకంగా సిద్ధం సభలో మళ్ళీ అనువదించడం జీర్ణించుకోలేకపోతున్నారు. మాకు వచ్చేటటువంటి ఆదరాభిమానాల్ని ఆల్రెడీ గెలుపు మాకు ఓకే అయిపోయింది, మీకు డిపాజిట్లు కూడా రావు అన్న నానుడితో మీకు భయం మొదలయ్యి ఈ రోజున 2019 ఘటన మళ్ళీ పునరావృతం చేశారు. మరి జనార్దన్ గారు మీరు అన్నారు 2019లో ఆ సంఘటన జరిగేటప్పుడు నేను లేను, ఉంటే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కార్యకర్తలు నా మాట కూడా వినలేదు అని అన్నారు. మరి నిన్న జరిగిన సంఘటనలో మొదటగా మా వాసన్న గారికి విషయం తెలుసుకొని వచ్చారు, అప్పుడేం గొడవ జరగలేదు. మరి రెండోసారి గొడవ జరిగింది, అప్పుడు మీరు వచ్చి మాట్లాడారు, మరి మీరు ఎందుకు ఆపలేదు? మరి దానికి కూడా మేము అక్కడ గొడవ అనంతరం అక్కడి నుంచి రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాము. మేము అక్కడ బాధితుల్ని పరామర్శించి మళ్ళీ వెనుదిరిగాము, అందరం వచ్చేసాము. మా మహిళా కార్యకర్తలు కొంతమంది పార్టీ వాళ్ళు ఆ బాధితులకి అండగా ఉన్నారు. అక్కడ కొంతమంది ఉండి వచ్చేసిన తర్వాత మీరు మళ్ళీ రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి భయాందోళనకి గురి చేసి అక్కడ ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్ళని మీ టీడీపీ కార్యకర్తలు ఇంకా వాళ్ళని నీచంగా భయపెడుతూ తిడుతూ ఉంటే అక్కడ మా కార్యకర్తలు మళ్ళీ మాకు ఫోన్ చేస్తే అప్పుడు మేము వెళ్ళాం. మరి కెమెరాల్లోనూ అన్నిట్లోనూ రికార్డ్ అయ్యింది. మీరు భారీ కాన్వాయ్తో వెళ్ళి మీరు భయభ్రాంతులకు గురి చేశారా? అక్కడ ఉన్నటువంటి పేషెంట్లను కానివ్వండి, అట్లాగే బాధితుల్ని కానివ్వండి, మరి మేము గురి చేశామా? మా మేయర్ గారు అన్నట్టు 1 టైం ఎమ్మెల్యే గారు అనేటువంటి మీరు పదవిలోకి రాకముందే 2 నెలలు ఆగండి మీ సంగతి చూస్తాం అని మీరు ప్రేరేపించడమే కాకుండా ఇందాక మా సోదరి లక్ష్మి గారు కూడా నా సహచర కార్పొరేటర్ తను కూడా ఎంతో బాధ వ్యక్తంతో తన కుటుంబాన్ని మొత్తాన్ని కూడా మాట్లాడిస్తున్నారు. మరి అటువంటి పరుష పదజాలంతో కులాహంకారంతో మీరు మాట్లాడుతున్నారా? మరి అక్కడ జరిగిన సంఘటన ఏంది? మరి వైసీపీ గూండాలు నాయకులు
వైసీపీ నా కొడుకులు అని చెప్పి అబ్యూజ్డ్ లాంగ్వేజ్తో మరి అంతమంది మీడియా ముందు ఉంటేనే అంతకన్నా కూడా ఇంకా మంచి పదాలే వాడారు ప్రభావతి గారు. మరి ఇంకా కెమెరాలు లేకుండా ఆవిడ అన్నటువంటి మాటలు కానివ్వండి, అట్లానే మీరే అంటున్నారు 6 సార్లు పోటీ చేశారు, 5 సార్లు గెలిచారు అని మీరే స్టార్ క్యాంపెయినర్లు అయ్యారు మా వాసన్నకి. మరి ప్రజాభిమానం ఉంటేనే మా వాసన్న 6 సార్లు గెలిచారు, మళ్ళీ ఈసారి కూడా గెలుస్తారు. ఖచ్చితంగా ప్రజాభిమానం ఉంది కాబట్టే మరలా గెలుస్తారు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, దేవుడు అనేది నమ్మకం, వాసన్న బాలినేని అనేది నిజం. దాన్ని దృష్టిలో ఉంచుకొనే మేము కార్యకర్తలు అందరం కూడా మా వాసన్న బలగం కుటుంబం అండాదండ అంతా కూడా ప్రజలే. ఒక మహిళా కార్యకర్తకి ఏదన్నా జరిగితేనే విలవిలలాడిపోయే బాలలేని కుటుంబం, మరి కార్యకర్తలకి మహిళలకి ఏదన్నా జరిగితేనే ఆయన అంతలావున అల్లాడిపోయే మనస్తత్వం మా వాసన్నది. మరి అలాంటి మా బాలలేని కోడలు కావ్యమ్మ గారి మీద అటువంటి అబ్యూజ్డ్ లాంగ్వేజ్ వాడితే మహిళా కార్యకర్తలం మేమందరం ఉన్నాము. 5 నెలల గర్భిణి నిండు స్త్రీ, ఆ అమ్మాయి వాలంటీరు. మరి దేశం ప్రపంచం మొత్తం కూడా వాలంటీర్ వ్యవస్థని తలెత్తుకొని చూసేలా చేసినటువంటి వాలంటీర్ వ్యవస్థ మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. దాని ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది. మరి వాళ్ళందరూ కూడా ఎంతో మెచ్చుకుంటూ ఉంటుంటే ఈరోజు మీ గొయ్యి మీరే తీసుకుంటున్నారు, మీ పాత్ర మీరే పోషించుకుంటున్నారు. ఒకటే చిన్న విషయం అండి, మీరు ఓడిపోతున్నారు అనడానికి, మేము గెలుస్తున్నాం అనడానికి. మీరు ప్రవేశపెట్టిన ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన గ్రామ వాళ్ళని ఏమంటారు అంతకుముందు జన్మభూమి కమిటీలని నేను మళ్ళీ పునరావృతం చేయగలను అని మీరు కానీ మీ పార్టీ కానీ మీరు చెప్పగలరా? అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థని మేము రద్దు చేస్తాము అని మీరు చెప్పగలరా? చెప్పలేరు. దాన్ని మీరు ప్రవేశపెట్టిన కమిటీలని కంటిన్యూ చేస్తామని చెప్పే శక్తి మీకు లేదు. వాలంటీర్ వ్యవస్థని తీసేస్తాము అని చెప్పే శక్తి మీకు లేదు. మరి ఇక్కడే అర్థం అవ్వట్లేదా మీరు ఏమాత్రం నెగ్గగలుగుతున్నారో నెగ్గట్లేదో? కాబట్టి మిమ్మల్ని ఓడించేది ఎవరో కాదండి, వాలంటీర్లు, మహిళా శక్తి. మరి సాంప్రదాయాలు భారతీయ స్త్రీని చూసి ఎంతో ఔన్నత్యంతో చేతులెత్తి దండం పెడుతున్నటువంటి ఈ మహిళల్ని ఈరోజు మీ కులహంకారంతో మహిళల చేత మహిళలే మహిళలకు శత్రువులు అన్న నానుడిది మీరు మీ కులహంకారంతో నిజం చేశారు. ఎవరైనా సరే, అది రాజ్యాంగం చట్టం ఉంది, స్వేచ్ఛ ఉంది, ఎవరైనా సరే ఇంటికి వెళ్ళి ఓటు అడిగే హక్కు ఉంది. అటువంటి నార్మల్గా సాగిపోతున్న ఈ క్యాంపెయినింగ్ని మీరు తట్టుకోలేక మళ్ళీ ఇట్లానే చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. 2 నెలలు ఆగండి, మీ సంగతి చూస్తాము, మీ అంతు చూస్తాము, మీ సంగతి తేలుస్తాము, మీ తాట తీస్తాం, మీ తోలు తీస్తాం అన్న నాయకులే తప్పితే ఒక 2 నెలలు ఆగండి, మేము మీ జీవన ప్రమాణం పెంచుతామని కానివ్వండి, అట్లానే 5 లక్షల నుంచి 25 లక్షలు చేసాం మేము ఆరోగ్యశ్రీ బీమాల్ని, అట్లాంటి ఏదన్నా పథకాల గురించి చెప్పండి. ఎక్కడి నుంచి పైన చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకల్ మీ వాటికి ఎవరైనా సరే 2 నెలలు ఆగండి, మీ సంగతి చూస్తాము, 2 నెలలు ఆగండి, మీ అంతు చూస్తాం అనే వాళ్ళే తప్పితే మీకు ఇచ్చిన పథకాలకన్నా బెటర్గా మేము పథకాలు ఇస్తాము, బెటర్గా మేము పాలన చేస్తాము అని ఎవరైనా మాట్లాడుతున్నారా? మీకు ఓడిపోతామన్న భయం పట్టుకుంది. ఈ భయంతోనే మీరు ఇవన్నీ చేస్తున్నారు. కావున ఇప్పటికైనా సరే ఇవన్నీ మీరు మనసులో పెట్టుకొని ఇటు వాలంటీర్లను కానివ్వండి, మహిళల్ని కానివ్వండి అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తుంది మీరు, మహిళల్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తుంది మీరు, మేము కాదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, గాడ్ ఈజ్ ట్రూత్, బాలినేని ఈజ్ ట్రూత్, ట్రస్ట్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మా కార్యకర్తలు మేము కూడా అందరం అదే గుర్తుపెట్టుకొని ఉన్నాము. మీ క్యాంపెయినర్ల చేత మీరు చేయించుకోండి, మీరు తిరగండి, కాదని ఎవరు అంటున్నారు? సామరస్యంగా నగరంలోని ప్రజల్ని మాత్రం ఎటువంటి భయభ్రాంతులకి గురి చేయకుండా మేము అందరికీ ఇవాళ మేయర్ గారి ఆధ్వర్యంలో మరి ఎస్పీ గారి దగ్గరికి, ఆర్డీఓ గారి దగ్గరికి మేమందరికి వెళ్ళాం. శాంతి భద్రతలకి ఎటువంటి
ఇబ్బంది కలగకుండా మీరు క్యాంపెయినింగ్ చేసుకోండి, మాకు సహకరించండి అని చెప్పి అన్నాము. ఖచ్చితంగా మేము ప్రజలకి శాంతి భద్రతలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మా క్యాంపెయినింగ్ మేము చేసుకుంటామని చెప్పి నగర ప్రజలందరికీ కూడా మేము మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా భారతీయులందరికీ కూడా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి శుభాకాంక్షలు. అట్లాగే ముస్లిం సోదరి సోదరీమణులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం 37 డివిజన్ సమతానగర్ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో భాగంగా రాత్రి జరిగిన ఒక సంఘటన రక్తం చిందింది. ఇలాంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఈ ఒక్క సమావేశం మేము ఏర్పాటు చేసిన ఉద్దేశం. ఆడవారిని అడ్డం పెట్టుకొని మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు అన్నారు, వాస్తన్నని మహిళలను అడ్డం పెట్టుకొని అంటే మీ కుటుంబ సభ్యులు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో లేరా, ఎందుకు ఇలా రాజకీయ దాంట్లో ఎందుకు వ్యక్తులుగా దిగజారుతున్నారు అనేది కూడా ఒకసారి గమనించుకోవాలి. ఎందుకంటే వాసన్న అంటే ఒక కారణ జన్ములు. ఎందుకంటే ఒంగోలులో బీసీ ఆరామ క్షేత్రం కానీ నివాసాలు కానీ ఇవన్నీ కూడా ఏర్పడే ఒక శక్తి ఉందన్నప్పుడే ఆయన దైవ సంకల్పంతో మాత్రమే ఈ రాజకీయాల్లో ఉన్నాడని మనం గుర్తించవచ్చు. అలాగనే ఆ నమ్మకంతోనే మేము కూడా ఈరోజు ప్రజల్లో నుంచి వచ్చి ప్రెస్ మీట్లో పాల్గొనడానికి కూడా ముఖ్య ఉద్దేశం. పోతే నేను ఒక బీసీ మహిళని, బీసీ సేవకురాలిని, బీసీ నాయకులు అని నేను జగనన్నని వాసన్నని నేను ఈరోజు గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాల కడుపులో తిండి ఉందా, కళ్ళల్లో బాధ ఉందా అని గుర్తించే ఒక ఏకైక నాయకులు ఎవరు ఉన్నారంటే మన జగనన్న వాసన్న మాత్రమే అని నేను ఒక బీసీ మహిళగా గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే గతంలో మీ టీడీపీ హయాంలో డివిజన్ అధ్యక్షులు మా ఏరియాలో వైఎస్ఆర్ పార్టీ వాసన్న ఒక కార్యకర్త ఇల్లు పగలగొట్టారు. వాసన్న వచ్చి నేను ఏదైనా వాళ్ళని పలకరించి నేను ఏదైనా చర్య తీసుకుంటే తర్వాత మీరు ఇబ్బంది పడతారు, సర్దుకుపోండి అని చెప్పేసి వాళ్ళకి ధైర్యం చెప్పి వెళ్ళారు. నడి రోడ్లో ఉన్న టీ కొట్టుడు ఎంతోమంది మీ సామాజిక వర్గం వాళ్ళు కూడా దాన్ని అడ్డమని కూడా అన్న పరిస్థితుల్లో మున్సిపాలిటీ వాళ్ళు యాదృచ్ఛికంగానో లేదంటే ఎలా జరిగినా కానీ దాన్ని ప్రస్తావనలో మీరు వచ్చి భయంకరంగా మా వాసన్నని వాళ్ళ కుమారుని మాట్లాడటం అనేది ఆ రోజు కూడా చాలా బాధాకరమైన విషయము. ఈరోజు ఎక్కడ పెట్టినా కానీ వాసన్న చేసిన పనులు అనేది అభివృద్ధి లేదు లేదు అని అంటున్నారు. మరి అభివృద్ధి అంటే ఎట్లాంటిది అనేది వాసన్నకు తెలిసిన అభివృద్ధి ఏంటంటే వ్యక్తి, కుటుంబం, సమాజం అనే అభివృద్ధిలో చేస్తే పుష్కలంగా కనిపిస్తుంది ఎవరికైనా కానీ. పోతే ఈ విషయాలకు మేము చెప్పాలి అని అంటే ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా మీడియా పూర్వకంగా మేము చాలా ప్రయత్నం చేశాము. కానీ మాకు ఎక్కువ రాజకీయ నాలెడ్జ్ లేక ముందుకు రాలేక మేము ఉన్నాము. నేను ప్రజల్లో ఉంటాను. ప్రజల హృదయాల్లో వాసన్న స్థానాన్ని నేను చూసి ఎన్నోసార్లు ఎంతో గర్వంగా ఇలాంటి నాయకుడు కావాలని మేము ఒక కుటుంబ సభ్యుల్లాగా భావించే నేను మాలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. దయచేసి ఇలాంటి వాసనని మీరు కించపరచడం అనేది మాత్రం దయచేసి కూడా అది భగవంతుడు కూడా క్షమించడు. నమస్కారం. ఈరోజు ఈ పత్రికా సమావేశం నిర్వహించడానికి కారణం నిన్న జరిగిన ఇన్సిడెంటు. దానిలో ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఏ పార్టీ అయినా కానీ స్వేచ్ఛగా ఆ పార్టీ గురించి వాళ్ళ విధి విధానాల గురించి జనంలో ప్రచారం చేసుకుంటూ ఓట్లుని తీసుకోవడానికి క్యాంపెయిన్ చేసుకోవడం అనేది సర్వసాధారణమైన విషయం. మరి దానిలో భాగంగా గత 2 నెలల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా ప్రీతమ నేత, మా మాజీ మంత్రివర్యులు, మా శాసనసభ్యులైనటువంటి మా వాసన్న గారి సతీమణి శశిదేవి గారు, అలాగే ప్రణీత్ బాబు గారి సతీమణి శ్రీ కావ్యమ్మ గారు ఇద్దరు కూడా 2 నెలల నుంచి క్యాంపెయిన్ జరుగుతూ ఉంది ఒంగోలు పట్టణంలో. చాలా చక్కగా కూడా క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. మంచి స్పందన కూడా మాకు పార్టీ తరఫున ప్రజల నుంచి అందుతూ ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉన్న తరుణంలో ఏదైతే మాకు జగనన్న బాటలు వేశాడో ఆ బాటలని వాసన్న క్యాంపెయిన్లో భాగంగా మేము ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఆ విషయాలు జనంలోకి వెళ్తూ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా
ఈ 37వ డివిజన్లో ప్రచారం మొదలుపెట్టాము. మొన్న గాంధీనగర్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. అలాగే సుజాత నగర్ కూడా ఒక 3వ లైన్ నుంచి స్టార్ట్ చేసుకొని అయిపోయి నిన్న సమతా నగర్ 1వ లైన్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ సమతా నగర్లోకి వచ్చేటప్పటికి ఎందుకంటే 37వ డివిజన్లో ముఖ్యంగా ఏదైతే ఆ సుజాత నగర్ ఆ వైపు ఉందో కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉండే ప్రాంతం అయినప్పటికీ కూడా మాకెక్కడ వ్యతిరేకత కానీ మమ్మల్ని వాళ్ళని ఎదుర్కొనే విధానం కానీ ఇన్ని రోజుల నుంచి మాకు ఎప్పుడూ కూడా లేదు. మరి అటువంటి విషయాల్లో మేము ముందుకు వెళ్తూ ఉంటే అందరూ మమ్మల్ని చక్కగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. మా కావ్యమ్మ చాలా సౌమ్యంగా మాట్లాడుతుంది. ఎటువంటి వాళ్ళనైనా కూడా వాళ్ళని కన్విన్స్ చేసి మా పార్టీ విధి విధానాలు ఏవైతే ఉన్నాయో మా మేనిఫెస్టోలో మేము ఏవైతే చేశామో ఆ విషయాలన్నింటినీ కూడా కూలంకషంగా జనంలోకి తీసుకెళ్తా ఉంది కావ్యమ్మ. మరి అటువంటి సౌమ్యంగా మాట్లాడే వ్యక్తిని ఇన్ని రోజుల నుంచి ఎక్కడా కూడా ఒక్క చిన్న విమర్శ కూడా జరగకుండా ఉన్న తరుణంలో ఇక్కడ మాత్రమే ఎందుకు ఆ ప్రభావతి అనే ఆవిడ చేసింది అనేది కూడా ప్రజలందరూ గమనించాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒక్క 2 విషయాలు నేను చెప్తానండి. క్యాంపెయిన్ ఏదైతే జరుగుతూ ఉందో ఇక్కడ నిన్న జరిగిన గత ఒక వారం 10 రోజుల క్రితం 1వ తారీఖున జరిగిన వాలంటీర్లని ఎలక్షన్ కమిషను ఈ పెన్షన్లు పంపిణీ చేసే దానిలో దూరంగా పెట్టడం జరిగింది. అది అందరూ మనకు తెలిసిన విషయమే. దానిలో భాగంగా వాలంటీర్లందరూ కూడా మనస్తాపానికి గురై ఖచ్చితంగా మేము చేసే సేవని అడ్డుకున్నారు కాబట్టి మాకు ఈ వాలంటీర్ పదవులు అవసరం లేదని స్వచ్ఛందంగా రిజైన్ చేసి పార్టీకి అండగా ఈ రోజున నిలబడ్డారు వాళ్ళు. ఈ విషయాన్ని తట్టుకోలేకనే ప్రతిపక్షాలు ఈ రోజున ఈ రాద్ధాంతం చేశాయనేది వాస్తవమైన విషయం అని ప్రజలందరూ కూడా గమనించాలని మేము కోరుతా ఉన్నాం. ఏదైతే కావ్యమ్మ ఆ ప్రచారంలో భాగంగా వెళ్ళిందో ఆవిడ ఆ ప్రభావతి అనే ఆవిడ తను నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయితే అయి ఉండొచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే ఎవరి పార్టీలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి అభిమానాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఒక నాయకురాలో ఎవరో అక్కడ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు మేము పలానా పార్టీ మేము వెయ్యము అని చెప్పేసి నిర్మోహమాటంగా కూడా చెప్పచ్చు. కానీ ఇంత రాద్ధాంతం చేసి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించి ఎంత వల్గర్గా మాట్లాడారు అంటే ఆ అమ్మాయి కూడా తట్టుకోలేకపోయింది ఆ లాంగ్వేజ్ని. మరి ఈ విధంగా ఎందుకు మాట్లాడారు అనేది కూడా ప్రజలు గమనించాలని మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా అది 5 అంతస్తుల భవనం, ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క ఇల్లు ఉంది. అది ఫస్ట్ ఫ్లోర్లోనే కింద ఫ్లోర్లోనే ఆవిడ ఉంది. ఆవిడకి ఇష్టం లేదనుకోండి తను తలుపేసుకోవాలి. అదేం ఇండిపెండెంట్ హౌస్ కాదు. పైన ఇంకా 4 కుటుంబాలు ఉన్నాయి. మరి 4 కుటుంబాలకి వెళ్ళి క్యాంపెయిన్ చేసుకునే హక్కు మాకు ఉందా లేదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి మమ్మల్ని ఎందుకు అడ్డుకున్నట్లు, వాంటెళ్ళి అడ్డుకున్నారా లేదా అనేది ఇక్కడే జనానికి తెలిసిపోతూ ఉంది. అది కూడా ప్రజల్ని గమనించాలని మేము కోరుతా ఉన్నాం. ఏదైతే ఆ క్యాంపెయిన్లో భాగంగా ఆ అమ్మాయి వెళ్ళిందో ఈమె వ్యతిరేకించడమే కాకుండా రెచ్చగొట్టే విధంగా మాట్లాడి ఇన్ని 2 నెలల నుంచి ఎక్కడా కూడా చిన్న పొరపాటు కూడా జరగకపోగా ఈ రోజున జరిగింది అంటే దానికి కారణం ఎవరనేది కూడా ప్రజలందరూ గమనించమని నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ప్రతిపక్షాలు ఈరోజు చెప్తా ఉన్నాయి, ఏదైతే వాళ్ళు రెచ్చగొట్టి ఇంత చేసి తిరిగి మళ్ళా ఆ బురదని మాకే పుయ్యాలని చెప్పేసి ఈ రోజున వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ముఖ్యంగా ప్రజలందరినీ కూడా మేము ఒకటి కోరుతా ఉన్నాం, ఆ ప్రభావతి అనే మహిళ ఎవరైతే ఇంత రచ్చ చేసిందో మేము క్యాంపెయిన్ చేస్తున్నాం కాబట్టి మాకు సంబంధించిన నాయకులు కానివ్వండి, మా కార్యకర్తలు కానివ్వండి ఆ స్పాట్లో ఉన్నారు. ఆ అమ్మాయితో గొడవ జరిగిన అమ్మాయి గొడవ పెట్టుకొని గందరగోళం చేసిన వితిన్ మినిట్స్లోనే మేడికొండ మోహన్ అనే వ్యక్తి రావటం, అలాగే వాళ్ళ కార్యకర్తలు కానివ్వండి వాళ్ళందరూ ఒక్కసారిగా వచ్చి పట్టం అనేది ఎలా సాధ్యమైంది అనేది కూడా ప్రజలందరినీ మేము గమనించాలని కోరుతున్నాం. అంటే ఇది ప్రీ ప్లాన్డ్గా ఏదో ఒకటి అడ్డగించాలా వీళ్ళని వీళ్ళు ప్రచారంలో ముందు వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు ఏదైతే పథకాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా జనాన్ని తీసుకొని వెళ్ళి మన ప్రాంతం అనుకున్న చోట కూడా ఎక్కడా వ్యతిరేకత లేకుండా వీళ్ళు సామరస్యంగా జనంలోకి వెళ్ళిపోతున్నారనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ దాడి అనేది చేయటం జరిగిందనేది మాత్రం ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వాసన్న ఆధ్వర్యంలో ఎక్కడా కూడా ఏ అలజడులు కానీ ఏ వివాదాలు కానీ
ఎటువంటి ఇటువంటి దుశ్చర్యలు కానీ జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలకు పోవాలనేది ఆయన ఉద్దేశం. కాబట్టే నిన్న జరిగిన ఇవి కూడా రెచ్చగొట్టినా కూడా, ఎందుకంటే ఇంకొక మాట, వాసన్న ఏదో ఎమ్మటే వచ్చాడంటున్నారు. వాసన్న ఎమ్మటే రాలేదండి. ఎందుకంటే ఆ ప్రాంతంలోనే ఒక వ్యక్తిని పరామర్శించడానికి వాసన్న వచ్చాడు. అది అప్పటికప్పుడు వచ్చింది కాదు. మీ మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఉదయమే ప్రెస్ నోట్లో కూడా అది పెట్టడం జరిగింది. అది కూడా గమనించండి, మెసేజ్ల్లో పెట్టడం జరిగింది. వాంటెళ్ళి ఆయన ఏదో అప్పటికప్పుడు వచ్చాడు అనేది కూడా మాట్లాడుతూ ఉన్నారు. అది కూడా పచ్చి అబద్ధం. ప్రెస్ వారికి ఏదైతే ఉందో వాళ్ళకి ఆ ప్రెస్ నోట్లో కూడా ఆ విషయం పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా కావ్యమ్మ చాలా వాసన్నని అక్కడ ఆయన్ని ఉంచకుండా అమ్మాయి ఎంత గొడవలు పెరుగుతాయనే ఉద్దేశంలో అక్కడ ఏమీ జరగనట్లే ఆయన్ని పంపించి ప్రశాంతంగా ఉంటే తిరిగి మళ్ళీ ఒక 5 నిమిషాల్లోనే మళ్ళీ పెద్ద గొడవ చేసి దాన్ని నానా రభస చేసి రెండో కమ్మపాలెం ఇన్సిడెంట్గా ఈ రోజున ఒంగోలులో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం అనేది ఎంతవరకు వాస్తవం అనేది కూడా మీరందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే భయపెడితే ఓటర్లు మారరు. ఓటర్లందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలతోటి స్ట్రాంగ్గా ఉన్నారు. కింద లెవెల్లో వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలతోటి ఎవరికి వేయాలి అనేది వాళ్ళు ఖచ్చితమైన అభిప్రాయంతో ఉన్నారని కూడా ప్రతిపక్షాలు గమనించాలని చెప్పేసి, ఎందుకంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఏ పార్టీలు కూడా వెళ్ళకూడదు. మేము ప్రశాంతంగా వెళ్ళటానికి మేము ముందుకు వెళ్తా ఉన్నాం. దయచేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఎవరి మేనిఫెస్టోల్ని వాళ్ళు ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని చెప్పేసి మేము మరీ కోరుతా ఉన్నాం. అపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ అపార్ట్మెంట్లోకి రానివ్వలేదు. మీరు రావద్దు, ఇక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ చేయొద్దు అన్నట్టుగా ఆవిడ మాట్లాడారు. ఆమెకు నచ్చలేదులేని చెప్పేసి మా కావ్యమ్మ పక్కకి వెళ్ళిపోయారు. పక్కకి వెళ్ళిన దగ్గర నుంచి ఆవిడ వాలంటీర్తో తిడుతూనే ఉంది. అసలు ఇంకొక విషయం అర్థం కాలేదండి. ఒక వాలంటీర్ని ఫోటో తీస్తుందంటే ఎలక్షన్ కమిషన్ ఏమన్నా ఆమెని నువ్వు వాలంటీర్ని కానీ ఎలక్షన్ క్యాంపెయిన్కి ఎవరైనా వస్తే ఫోటోలు తీయమని చెప్పారో మాకు తెలియలేదు. లేదంటే జనార్దన్ గారు ఏమన్నా ఎలక్షన్కి ఎవరన్నా చెప్పడానికి వాలంటీర్లు వస్తే వాళ్ళ ఫోటోలు తీసి పెట్టమన్నారేమో అర్థం కాలే మాకు. మేము క్యాంపెయిన్ కంటిన్యూషన్ జరుగుతూ ఉంది. జరుగుతున్నప్పుడు జరిగి మళ్ళీ రిటర్న్ అయినప్పుడు కూడా ఆవిడ తగాద పెట్టుకుంటూనే ఉంది వాలంటీర్ మీద. ఎందుకమ్మా మీరు తగాద పెట్టుకుంటున్నారు, వద్దు గొడవ వద్దని మా వాలంటీర్ని తీసుకొచ్చారు కావ్యమ్మ. తీసుకొస్తే మా వాలంటీర్ తీసుకొస్తుందని చెప్పేసి కావ్యమ్మ మీదకి గొడవకి వచ్చింది ఆవిడ. అమ్మ మేము గొడవకు రాలేదు, మేము క్యాంపెయిన్ చేసుకోవడానికి వచ్చామనంటే కావ్యమ్మని నోటికి ఏ మాట వచ్చింది కూడా తెలియకుండా మాట్లాడారు. కావ్యమ్మ అనేది ఇప్పుడు ఒక ఆడ మనిషి, కానీ మాకులాగా కాదు కదండి. ఒక ఎమ్మెల్యే కోడలు, మినిస్టర్ గారి కోడలు ఆవిడని ఏ విధంగా మాట్లాడాలో మీకు తెలియదా? మీకంటే అన్పార్లమెంట్ మాటలు మాట్లాడతారు. ప్రజలందరూ వింటుంటేనే మీరు నా వైఎస్ఆర్సీపీ నా కొడకలారని మాట్లాడుతున్నావు. నువ్వైతే మాట్లాడగలవు, కానీ కావ్యమ్మ మాట్లాడలేదు ఆ విధంగా. అంత సౌమ్యంగా ఉండే కుటుంబంలో ఉన్న కోడలు ఆమెని మీరు ఆ విధంగా దూషించడం అది కరెక్ట్ కాదండి. జనార్దన్ గారు ఒక చిన్న మాట అండి, వాలంటీరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. ఆమెను చూడడానికి మేము వెళ్ళి చూసి మేము సైలెంట్గా వస్తున్నాం. మీ కార్యకర్త మమ్మల్ని వీడియో తీస్తూ బ్లేడ్ బాచి వచ్చింది అని అంటున్నారు. అంటే మీ కార్యకర్తలకి మీరు క్యాంపెయిన్కి వచ్చినప్పుడు వాళ్ళ మీద తగాదలు పెట్టుకోండి అని మీరు నేర్పిస్తున్నారు. ప్లస్ చూడడానికి వచ్చిన వాళ్ళ మీద కూడా మీరు తగాద పెట్టుకోమని నేర్పిస్తున్నారు. మీ కార్యకర్తలకు ముందు క్రమం నేర్పించండి. మా వాసన్న కార్యకర్తలను ఎలా ఉండాలో, ఏ విధంగా ఎవరితో మాట్లాడాలో నేర్పించారు వాసన్న. 5 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, నువ్వు ఒక్కసారి ఎమ్మెల్యేగా చేసావు. ఒక్కసారి ఎమ్మెల్యేగా చేసినందుకే నీకు అంత రాజకీయం ఏదో నాకు అనుభవం ఉందన్నట్టు మాట్లాడుతున్నావు. ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నానని అన్నావు. ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తుంది నువ్వు. రాత్రి ఎంతమంది ఆడవాళ్ళని తీసుకొని వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు. మీరు ఆడవాళ్ళ చేత నువ్వు మాట్లాడించావు. ఎంత అసభ్యంగా మాట్లాడారో వాళ్ళు ఒకసారి మొత్తం మీరు రికార్డులు చేశారు మీ కార్యకర్తలందరూ. అవన్నీ ఒకసారి తెప్పించుకొని మీరు వినండి. మీరు మమ్మల్నే అన్నారండి, ఎక్కడ దాకా ఎందుకు నన్నే అన్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో మేము గొడవ చేసామన్నారు, మీరు మా మీదకి వచ్చారు, మేము మీ మీదకి రాలా. నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తే మీ అంతు చూస్తానని చెప్పి ఏలు చూపించాలా నువ్వు చెప్పావు. ఒక ఎమ్మెల్యే అయ్యుండి కూడా నువ్వు మమ్మల్ని ఏలు చూపించి నువ్వు చెప్పావంటే ప్రజలందరూ గమనిస్తున్నారు. అమ్మ మీరందరూ ఒకసారి ఈ ఒంగోలు ప్రజానికం అందరూ ఒకసారి గమనించండి. 2019 ఎలక్షన్లో కమ్మపాలెం విషయం ఒకసారి గుర్తు తెచ్చుకోండి. కమ్మపాలెంలో అంత జరిగితే టీడీపీ వాళ్ళు అదే ఇప్పుడు గవర్నమెంట్లో కనుకుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళని తరిమి కొట్టేవాళ్ళు. కానీ వాసన్నది అట్లాంటి వ్యక్తి కాదు. వాళ్ళు ఎన్ని చేసినా కూడా మమ్మల్ని మీరు ఏమి అనద్దు అని అంటారు. కానీ ఈరోజు మీరు చేసి మళ్ళీ నెక్స్ట్ మా గవర్నమెంట్ వచ్చింది మీ అంతు చూస్తానని అంటున్నారు. జనార్దన్ మీకు అట్లా అది అలవాటు అవుతుందేమో, కానీ మాకైతే అది లేదండి. మా వాసన్న ఎవరిని ఒక్క మాట కూడా మాట్లాడు.
ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని మీరు అంటున్నారు. మీరే ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని ప్రజలందరూ గమనిస్తున్నారు. సుజాత నగర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నారు. ఆ మోహన్ అనే వ్యక్తి వచ్చి జనాన్ని రెచ్చగొట్టి ఒక అతని చెయ్యి ఇరగొట్టి 4 నెలలు కడుపుతో ఉన్న అమ్మాయిని ఆ అమ్మాయిని నెట్టి ఆమె పేరేంటి ప్రభావతి అనే ఆవిడ 4 నెలలు ప్రెగ్నెంట్ ఆ అమ్మాయిని నెడితే ఈరోజు అమ్మాయి హాస్పిటల్లో ఉంది. ఆ విధంగా ఆమె చేస్తుంది. చేయలేదని ప్రజానికం మీరు అనుకుంటున్నారేమోనమ్మా. ఒక వీడియో పెట్టింది ఆవిడే, వినండి. వైఎస్ఆర్సీపీ నా కొడకల్లారా అని ప్రజలు ఎంత ఒంగోలులో ఉన్న ప్రజలు మొత్తం చూస్తుంటారు. ఆ విధంగా మాట్లాడిన ఆవిడ కావ్యమ్మని అనలేదు అని అంటే మీరు ఎలా నమ్ముతున్నారు? ఒక సింపతి కోసం చేస్తున్నాడు వాసన్న అని అంటున్నారు. సింపతి కోసం వాసన్న ఎప్పుడు చేయడమ్మా. వాసన్న కష్టపడి పని చేపిస్తున్నాడు, ప్రజల్లోకి వెళ్తున్నాడు. వాళ్ళకి ఏమి కావాలో ప్రతి ఒక్కటి వాళ్ళకి చేస్తున్నాడు కాబట్టే వాసనని అందరూ ఆదరిస్తున్నారు. ఒంగోలు ప్రజలు మాత్రం గమనించండి, జనార్దన్ ఏ విధంగా రాజకీయం చేస్తున్నాడో, ఎవరిని అడ్డం పెట్టుకొని, ఎలా కార్యకర్తలను అడ్డం పెట్టుకొని అతను ఓడిపోతాడని అతనికి తెలిసి కార్యకర్తలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నాడు. ఒంగోలు ప్రజలందరూ దీన్ని గమనించాలి. ముందుగా మీడియా వారికి నమస్కారం అండి. ఇంతకుముందు మన వాళ్ళు చెప్పుండారు, 2 నెలల నుంచి క్యాంపెయిన్ చేస్తుంటే ఎక్కడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా జరిగింది. ఇవన్నీ గమనించి టీడీపీ వాళ్ళు ఒకటే నిర్ణయించుకున్నారు, కనీసం మనకి ఇంకా డిపాజిట్లు రావు, మేము ఓడిపోవడం ఖాయమని చెప్పి వాళ్ళు నిర్ణయించుకొని అలజడి సృష్టిస్తానికి ఈ రకంగా ప్రీ ప్లాన్డ్గా ఒక పథకం వేశారు. తన రాజకీయ జీవితాన్ని సైతము పనంగా పెట్టి వాసన్న ఒంగోలు పట్టణ ప్రజలకు ఒకటే హామీ ఇచ్చారు, పట్టాలు ఇస్తేనే నేను మళ్ళీ పోటీ చేస్తానని చెప్పిన మాట నిజం చేసుకొని జగనన్నతో పోరాడి పట్టాలు తీసుకొస్తే ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. అదేవిధంగా మా బీసీ నాయకులైనటువంటి కటారి శంకర్ గారు, గోళి తిరుపతిరావు గారు, బీసీ సంఘాలన్నీ కలిసి నగర నడిబొడ్డులో 25 సంవత్సరాల నుంచి నువ్వు చేయలేని పని ఈరోజు ఆరామ క్షేత్రాలు బీసీల కోసం ఏర్పాటు చేస్తుంటే బీసీలందరూ వీళ్ళ వైపు ఉన్నారు, ఇంకా మన గెలుపు అనేది సాధ్యం కాదని చెప్పేసి వాళ్ళు ఈ రకంగా సృష్టిస్తున్నారు. ఎందుకంటే ఆ రకంగా మాట్లాడుతున్నారు? మీరు లంజా కొడకల్లారంటున్నారు, అట్లా అంటున్నారు, ఇట్లా అంటున్నారు. అవి కనీసం మాట్లాడి చెప్పుకునే మాటలేనా అవి? అసలు చెప్పండి. ఈ రకంగా మాట్లాడతా మీరు క్యాంపెయిన్ చేయకుండా ఉన్నారు. దయచేసి పత్రికా ముఖంగా ఒకటే తెలియజేస్తున్నాము, మా బీసీలను ఎవరన్నా ఏమన్నా, మా వాసనను ఏమన్నా అన్నా సరే ఎవరూ సహించేది లేదు. దయచేసి ఇటువంటి కుళ్ళు రాజకీయాలు మానుకొని ఇక నుంచి అయినా మీరు నీతిగా రాజకీయం చేయమని చెప్పి మేము పత్రికా ముఖంగా తెలియజేయడం జరిగింది. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఒంగోలు శాసనసభ్యులైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులు గత కొన్ని రోజులుగా ఎన్నికల ప్రచారం కొనసాగించడం మనం చూస్తూ ఉన్నాం. ఇన్ని రోజులు కూడా ఈ ఎన్నికల ప్రచారం అనేది ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో జరిగింది. వెళ్ళిన ప్రతి చోట కూడా ఒక అనూహ్యమైన స్పందన ప్రజలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పట్ల, అలాగే వారి యొక్క కుటుంబ సభ్యుల పట్ల చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాల్ని మనందరం చూస్తూ ఉన్నాం. కానీ నిన్న రాత్రి ఏదైతే 37వ డివిజన్ సమతానగర్లో జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కోడలు గారు కావ్య గారి పట్ల టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు మరి అమానుషంగా ప్రవర్తించడం, వారిని పాంప్లెట్స్ ఇవ్వకుండా అడ్డుకోవడం, అలాగే ఒక మహిళ అని కూడా చూడకుండా వారి పట్ల దుర్భాషలాడటం అనేది నిజంగా చాలా దారుణమైన చర్య. ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేసుకోవటం మరి వారి యొక్క హక్కు. మీకు ఇష్టం ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేయాలి, లేదా గమ్మునుండాలి. అంతేగాని వారిని అడ్డుకోవటం, ఈ విధంగా దుర్భాషలాడటం అనేది చాలా దారుణం. ఒక మహిళగా ఈ యొక్క చర్యని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఒక ప్రెగ్నెంట్ లేడీ పట్ల కూడా మీరు అంత తీవ్రంగా అమానుషంగా ప్రవర్తించడం చాలా ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మరి ఎన్నికల్లో గెలవాలి అంటే ప్రజల మనసుల్లో స్థానాన్ని సంపాదించుకోవాలి, అంతేగాని అవతల పార్టీ పట్ల ఈ విధంగా దురుసుగా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదు. మరి వాసన్ అంటే ఈరోజు ప్రజల్లో ఎంతో ఆదరాభిమానాలు ఉన్నాయి కాబట్టే ఈ విధంగా ఆదరిస్తున్నారు ఆయన్ని. అంతేకాదు ఏ ఒక్క సామాజిక వర్గం కాదు, అన్ని సామాజిక వర్గాల్ని ఎంతో ఆప్యాయంగా పలకరించి అందరినీ ఆదరించగలిగేటటువంటి వ్యక్తి మన వాసన్న. మరి ఇది ప్రజలందరికీ తెలుసు. దీనికి సమాధానం ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో
ఖచ్చితంగా ప్రజలే దీనికి బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. నిన్న 37వ డివిజన్ సమతానగర్లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది అమానుషమైన చర్యగా భావిస్తూ దీన్ని ఒక మహిళగా తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను వాసన్న 181 కోట్లు రాష్ట్ర ప్రభుత్వంచే శాంక్షన్ చేయించి ఎప్పుడైతే పేద బడుగు బలహీన వర్గాలకు ఇళ్ళు వచ్చేటట్టు పట్టాలు ఇప్పించినాడో ఆ రోజే వాసన్న గెలుపు శాంక్షన్ అయిపోయింది, డిక్లేర్ అయిపోయింది. ఇది తట్టుకోలేక టీడీపీ వాళ్ళు ఇలాంటి చర్యలకు పాల్పడటం చాలా అమానుషంగా పరిగణిస్తూ దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి, గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.